శాంతి. నేటి స్వమానము. నేను ఒకడి తపనలో నిమగ్నమై ఉన్న మహా తపస్విని. యోగ అభ్యాసము. నేను దేహము మరియు దేహ సంబంధాలతో విశ్రాంతిగా ఉన్న ఒక మహా తపస్వి ఆత్మను. సర్వశక్తివంతుని పరమాత్మని యొక్క దివ్య గుణాలు, అనంతమైన శక్తులను నిండుగా అనుభవం చేసుకుంటున్నాను. దీనితో నా స్థితి చలించకుండా స్థిరంగా ఏకరసంగా తయారవుతుంది. తపస్వి ఆత్మనైన నేను ఒక్కడి తపనలో నిమగ్నమై హృదయరాముడైన తండ్రి యొక్క హృదయపూర్వకమైన స్నేహాన్ని నిరంతరం అనుభవం చేసుకుంటున్నాను. నా ఈ తపస్య యొక్క వైబ్రేషన్స్ విశ్వమంతటా సుఖము, శాంతి, పవిత్రత యొక్క కిరణాలని వ్యాపిస్తున్నాను. చింతన. నేను సదా ఏకరస స్థితిలో ఉంటూ పరమాత్మ యొక్క తపనలోనే నిమగ్నమై ఉంటున్నానా? ఏ వ్యక్తి, వైభవాలు, పరిస్థితులు నా తపస్యలో విఘ్నరూపమైతే కావటం లేదు కదా? నా హృదయం సత్యంగా స్వచ్ఛంగా ఉంటుందా? అవ్యక్త ప్రేరణ. అంతిమంలో ఆ రోజు కూడా వస్తుంది. హెలికాప్టర్స్ కూడా దిగుతాయి. సాధనాలన్నీ మీకోసమే తయారవుతున్నాయి. ఎలాగైతే సత్యయుగంలో విమానాలు లైన్లో ఉంటుందో, ఇప్పుడు ఇక్కడ జీపులు మరియు బస్సులు లైన్లో ఉంటుంది. చివరికి విమానాలు లైన్లు కూడా అవుతాయి. అందరూ భయపడి పారిపోతారు మరియు సర్వస్వం మీకైతే ఇచ్చేసే వెళ్తారు. వారు భయపడతారు మరియు మీరు ఎగురుతారు. మీకు చనిపోతామని భయమైతే లేదు. ముందే చనిపోయారు కదా. పాకిస్తాన్లో చూశారు కదా, తాళం చెవులన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక అన్ని తాళం చెవులు మీకే లభిస్తాయి. కేవలం వాటిని మీరు సంభాళించాలి. అచ్చా. ఓం శాంతి.